క్యాలెండర్ మీద తేదీ ఉగాది అని మారుతుంది. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు లక్ష్మి మాత్రం ఆ రోజును తన కుటుంబానికి ఒక మరుపురాని జ్ఞాపకంగా మార్చాలని నిర్ణయించుకుంది. జేబులో డబ్బులు తక్కువ ఉండొచ్చు, కానీ ఆ రోజు మాత్రం ఆ ఇంట్లో సంతోషం అంబరాన్ని తాకుతుంది. తెల్లవారుజామునే లక్ష్మి లేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేస్తుంది. రాఘవ లేవగానే వేప పువ్వు, మామిడి ముక్కలు, చింతపండు, బెల్లం కలిపి ఉగాది పచ్చడి తయారు చేసి అందరికీ ఇస్తాడు. ఆ పచ్చడిలో ఉన్న 6 రుచులలాగే ఆ రోజు కూడా తీపి కబుర్లతో మొదలవుతుంది. మధ్యతరగతి కాబట్టి కొత్త బట్టలు కొనడం పెద్ద విషయమే. కానీ లక్ష్మి ముందుగానే ప్లాన్ చేసి సేల్స్లో కొన్న బట్టలను ఆ రోజు ఉదయాన్నే అందరికీ ఇస్తుంది. ఆ బట్టలు వేసుకున్న పిల్లల ముఖాల్లోని చిరునవ్వు ఆ ఇంటికి కొత్త కళను తెస్తుంది. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి రాఘవ కూడా పిల్లలతో కలిసి ఆడుతూ లేదా సరదాగా కబుర్లు చెబుతూ గడుపుతాడు. వంటగది నుంచి వచ్చే పోపుల వాసన ఇల్లంతా నిండిపోతుంది. పాయసం, ఆవకాయ, వడపప్పు అన్నీ ఇంట్లోనే వండినవి. అందరూ కలిసి నేల మీద కూర్చొని ఆ భోజనం చేస్తుంటే అది ఏదో 5 స్టార్ హోటల్ భోజనం కంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా అందరూ నవ్వుకుంటూ ఆ భోజనాన్ని ఆస్వాదిస్తారు. సాయంత్రం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళటం లేదా ఇంట్లోనే కూర్చొని టీవీలో పంచాంగ శ్రవణం వినడం ఆ కుటుంబం ఆచారంగా పెట్టుకుంది. ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందో వింటూ మంచి జరిగితే సంతోషపడటం, కాస్త కష్టం వస్తుందని చెబితే అన్నీ మంచివే జరుగుతాయి అని ధైర్యం చెప్పుకోవటం వారి అలవాటు. పండుగ అయిపోవచ్చని బాధ ఉన్న లక్ష్మి అందరికీ ఒక కప్పు టీ ఇచ్చి, ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉన్నామో మిగతా రోజులు కూడా ఇలాగే ఉందాం అని అంటుంది. ఆ మాటతో ఆ రోజు మొత్తం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది లక్ష్మికి.